డిబేట్. మధ్యప్రాచ్యంలో యుద్ధం ఆగుతుందా లేక మరింత విస్తరిస్తుందా? కాల్పుల విరమణ గడువును అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి పొడిగించారు. కానీ హార్మోజ్ జలసంధి దిగ్బంధనం మాత్రం కొనసాగుతుంది అని స్పష్టం చేయడం కొత్త ఉద్రిక్తతలకు దారితీసింది. ఓవైపు యుద్ధ విరమణకు అవకాశం ఉంది అని సంకేతాలిస్తూనే మరోవైపు ఇరాన్పై ఒత్తిడి పెంచే వ్యూహంతో అమెరికా ముందుకెళ్తోంది. ఇదే సమయంలో ఇప్పట్లో ఇరాన్తో చర్చలు ఉండవు అని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పష్టం చేయడం చూస్తే యుద్ధం కొనసాగుతుంది అనే పరోక్ష సంకేతాలను ఇస్తోందనే విశ్లేషణలు వస్తున్నాయి. ఇక యుద్ధం కొనసాగితే తాము తీవ్రంగా ప్రభావితమవుతామని భయపడుతున్న పాకిస్తాన్ ఇరాన్ అమెరికా చర్చల కోసం ఇరు దేశాలను ప్రాధేయపడుతోంది. చమురు సరఫరా దెబ్బతింటే పెట్రోల్ ధరలు పెరిగి ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్లో ఆకలి కేకలు వినిపిస్తాయని ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికా చెప్పు చేతల్లో ఉన్న పాకిస్తాన్ ఈ యుద్ధం ఆగాలని బహిరంగంగా కోరటం కూడా జియోపాలిటికల్ సమీకరణాలను మార్చే పరిణామంగా కనిపిస్తోంది. ఇదిలా ఉండగా ఇరాన్లో అంతర్గత విభేదాలే చర్చలు విఫలమవడానికి కారణమని ట్రంప్ వ్యాఖ్యానించారు. అధ్యక్షుడు సుప్రీం లీడర్కు తెలియకుండా ఐఆర్జీసీ స్వతంత్రంగా యుద్ధాన్ని నడిపిస్తోందన్న లీకులు పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. ఇరాన్ కేంద్ర నాయకత్వాన్ని బలహీనపరిచి యుద్ధాన్ని ముగించాలనుకున్న అమెరికా అంచనాలను స్థానిక స్థాయిలో బలమైన మిలిటరీ నిర్మాణం గల మొజాయిక్ వ్యవస్థ తారుమారు చేస్తోందని విశ్లేషణలు చెబుతున్నాయి. ఖమేనీని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తే వ్యవస్థ కూలిపోతుందని భావించిన అమెరికా ఇజ్రాయెల్కు విభాగాలుగా పనిచేసే ఐఆర్జీసీ యుద్ధ తంత్రం గట్టి ప్రతిస్పందన ఇస్తోంది. అధ్యక్షుడు కొత్త సుప్రీం నాయకత్వాన్ని పక్కన పెట్టి ఐఆర్జీసీ యుద్ధాన్ని కొనసాగిస్తోంది అన్న ప్రచారం ఇరాన్లో అంతర్యుద్ధానికి దారితీస్తుందా అనే అనుమానాల్ని పెంచుతోంది. ఇక హార్మోజ్ జలసంధి దిగ్బంధనం కొనసాగితే ప్రపంచ చమురు సరఫరాలో భారీ అంతరాయం ఏర్పడే ప్రమాదం ఉంది. ఇది కేవలం మధ్యప్రాచ్య సమస్య కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపే పరిణామం. యుద్ధం ఆగుతుందా లేక కొత్త దశలోకి వెళ్తుందా? ఇరాన్లో అంతర్గత విభేదాలు నిజమేనా? ఐఆర్జీసీ స్వతంత్ర యుద్ధ వ్యూహం అమెరికా లెక్కలను చెడగొడుతోందా? పాకిస్తాన్ ఎందుకు అంత ఆందోళన చెందుతోంది? ఇదే అంశంపై ఇవాళ డిబేట్లో మనం మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ అనలిస్ట్ ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు. నమస్కారం మురళీ మనోహర్ గారు. నమస్తే అండి రోజా గారు. మురళి గారు, ఓవైపేమో కాల్పుల విరమణ గడువు పొడిగిస్తున్నాం అని చెప్తుంటుంది, మరోవైపేమో హార్మోజ్ బ్లాకేడ్ని మాత్రం అలాగే కొనసాగుతుంది అని చెప్పడం చూస్తుంటే, అంటే ఓవైపేమో ఇరాన్ను శాంతి చర్చల వైపు పిలవాలని సంకేతాలు ఇస్తోంది, ఇటువైపేమో సంధి పేరుతో ఇరాన్ను ఉక్కిరి బిక్కిరి చేసి లోబరుచుకునేటువంటి ఒక స్ట్రాటజిక్ సఫకేషన్ అనేటువంటి ప్లాన్గా మనం చూడాలంటారా? అంతే కదా అండి రోజా గారు. అంటే డబల్ ఏమంటాము గేమ్ డబుల్ గేమ్ ఆడుతుంది. ట్రంప్ కున్నటువంటి అలవాటు అది కాక వ్యూహంలో భాగంగానే అలా చేస్తుంది. చాలా కాన్ఫిడెంట్ గా ఉంది అమెరికా. ఏంటి అంటే బాగా దెబ్బతిన్నది ఇరాన్, ఈ సమయంలో ఒత్తిడి ఉంటేనే వింటుంది, అదర్వైజ్ వినదు అనేటువంటి ఒక దీంతో వెళ్ళి హర్ముజ్ జలసంధిని ఇప్పుడు ఇరాన్ కాదు చేసింది, బ్లాక్ చేసింది, అమెరికా బ్లాక్ చేసింది. అమెరికా అందరికీ బ్లాక్ చేసింది, ఇరాన్ ప్రత్యేకంగా బ్లాక్ చేసింది. ఇరాన్ నౌకలను ఆపేస్తుంది, ఒక నౌకను కంప్లీట్ గా తన ఆధీనంలోనే పెట్టుకున్నది. తర్వాత లేటెస్ట్ గా వస్తున్నటువంటి ఖబర్ ఏంటని అంటే దొరికినటువంటి నౌక అది యుద్ధ నౌక, దాంట్లో ఈవెన్ అణ్వస్త్రాలకు ఉపయోగించే అంటే డ్యూయల్ వీటికి ఉపయోగపడే సామాగ్రి సరఫరా చేస్తుంది. అది చైనా నుంచి వస్తున్నటువంటి షిప్ అది. కనుక ఇప్పుడు పెద్ద అనుమానం ఏమంటే ఈ యొక్క షిప్ తోనే మొత్తము చైనా ఇరాన్ సంబంధాలు కూడా బయటపడుతూ ఉన్నాయి. చైనా పెద్ద ఎత్తున అణ్వస్త్రాలకు ఉపయోగపడేటువంటి సామాగ్రిని డ్యూయల్ మెటీరియల్ అంటారు, అందుకే ఇప్పటికిప్పుడు అది అణ్వస్త్రంలా కనపడవచ్చు. దాన్ని ప్రాసెస్ చేస్తే అణ్వస్త్రాలకు వాడచ్చు, లేదా శాంతియుతమైన వీటికి కూడా ఉపయోగించవచ్చు. అలాంటి వస్తువులను ట్రాన్స్ఫర్ చేస్తుంది చైనా అనేది ఇప్పుడు అమెరికాకు ఉన్న అనుమానం ఇప్పుడు నివృత్తి అవుతుంది. చాలా రోజుల నుంచి దాన్ని ట్రాప్ చేసి పెట్టింది. దాన్ని అక్కడ నుంచి చైనా నుంచి బయలుదేరినప్పటి నుంచి కూడా ఎక్కడి నుంచి వచ్చింది, చివరకు మలేషియా దాటాక పట్టుకున్న తాను.
ఇలాంటి ఒక దీంతో ఒత్తిడి తీసుకొస్తా ఉంది. చైనాను కూడా బహుశా ఎక్స్పోజ్ చేస్తుందేమో అమెరికా, తెలియదు. కానీ ఏది ఏమైనా అమెరికా చాలా సీరియస్ గా ఉంది ఇరాన్ పైన. అంటే తాడో పేడో తేల్చుకునేటువంటి పరిస్థితి ఏర్పడ్డది అమెరికాకు, ముఖ్యంగా ట్రంప్ యొక్క పర్సనల్ గా తన పొలిటికల్ ఫ్యూచర్ బాగుండాలంటే ఇప్పుడు లొంగిపోవాల్సిందే ఇరాన్. అందుకే ఒకవైపు పాకిస్తాన్ లో సెకండ్ రౌండ్ ఆఫ్ టాక్స్ ఈ రోజు మొదలు కావాలి. యాక్చువల్ గా టుడే ఇస్ ది లాస్ట్ డే అన్నట్టు. ఈ సీజ్ ఫైర్ కూడా ఇది లాస్ట్ డే. రేపటి నుంచి సీజ్ ఫైర్ కొనసాగుతుందా లేదా అనేటువంటి ఉత్కంఠ కూడా అందరికీ ఉంది. కానీ అమెరికా ఏమన్నది అంటే సీజ్ ఫైర్ కొనసాగుతుంది అని చెప్పింది. ట్రంప్ ఇరాన్ పూర్తి ప్రపోజల్స్ తో ముందుకు వచ్చేంత వరకు సీజ్ ఫైర్ కొనసాగిస్తాం అంటే తనంతకు తాను ఇప్పుడేమి అటాక్స్ చేయబోవడం లేదు అనే ఒక రిలీఫ్ ఇరాన్కి ఇచ్చింది. ఆ రకంగా చెప్పాలంటే యుద్ధ విరమణ వైపు వెళ్ళడానికి అమెరికా సుముఖంగా ఉన్నట్టు ఒక సంకేతం ఇచ్చింది. అంటే మరి వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఈయన చెప్పారు కదా సార్, మళ్ళీ చర్చలు ఉండవు అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఈసారి కంప్లీట్గా డిప్లొమసీ వైపు కాకుండా ఇదంతా ఒక రెజ్యూమ్ కొలాప్స్కే వాళ్ళు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారేమో అనిపిస్తోంది. అలాగే ఉంది మీరు అన్నట్టుగా. పూర్తిగా ఇరాన్ కొలాప్స్ కావాలి. ఇరాన్ లో పూర్తి క్లియర్ కట్ సంకేతాలు ఏంటి అంటే ఐఆర్జీసీ సంబంధించిన హార్ట్ గ్రూప్ ఏదైతే ఉందో దానికి, తర్వాత కాస్త అఫీషియల్స్ మెతక వైఖరితో ఉండేటువంటి గ్రూప్స్ మధ్యలో చాలా గ్యాప్స్ వచ్చినాయి. కనుక ఇప్పుడు ఇరాన్ చేస్తున్న ఆపరేషన్స్ అన్నిట్లో కూడా దేర్ ఈస్ అ డివిజన్, క్లియర్ కట్ డివిజన్. అందుకే అమెరికా చాలా నిన్న ఇచ్చినటువంటి ఒక లెందీ స్టేట్మెంట్ ఏమంటుంది అని అంటే, అనవసరంగా అమెరికాలో ప్రజలు మంచివాళ్ళు, అక్కడ ప్రభుత్వం చాలా మంచిది, ఈ హార్డ్ కోర్ గ్రూప్ కారణంగానే ఈరోజు ఇరాన్ దెబ్బతింటుంది. మేము ఇరాన్ ను ధ్వంసం చేయాలనేటువంటి ఆలోచన మాకు లేనే లేదు. మీరు వెనజులాను చూస్తున్నారు, ఇప్పుడు మీరు చూడండి ఎంత డెవలప్ చేస్తున్నాం మేము, అంతకన్నా ఎక్కువ ఇరాన్ మేము డెవలప్ చేయగలం. ఇలాంటి స్టేట్మెంట్స్ అన్ని ఎందుకు ఇస్తుంది అని అంటే, ఇరాన్ లో ఒక డివిజన్ తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తుంది అమెరికా. కనుక అంటే అంతర్యుద్ధం వైపు కూడా వెళ్తుంది అనేటువంటి ఒక అనుమానము అంతర్జాతీయంగా వెలువడుతున్నటువంటి వార్తలు ఇప్పుడు ఇరాన్ లో హార్డ్ కోర్ గ్రూప్స్ యుద్ధాన్ని ఆపే మూడ్లో లేవు. వాళ్ళు అంటే ఏమంటాం, వాళ్ళ యొక్క ఆత్మాభిమానంతోనే ఫైట్ చేస్తున్నారు. ఫైట్ చేసేంత శక్తి వాళ్ళ దగ్గర లేదు, కానీ ఫైట్ చేస్తా ఉన్నారు. కానీ ప్రజలు కానీ వీళ్ళు కానీ పాలకులు కానీ, ముఖ్యంగా అధ్యక్షుడు, వీళ్ళు కూడా కాస్త డివిజన్స్ వచ్చాయి వాళ్ళ మధ్య అనేది చాలా. అందుకే ఇప్పుడు ఈ టాక్స్ లో 2 మాటలు క్లియర్ చేసేసారు. హర్ముజ్ జలసంధిని నిర్బంధాన్ని తొలగించేది లేదు, ఇరాన్ టాక్స్ కి వచ్చేంత వరకు తొలగించము. అంటే దీంట్లో అర్థమైంది అంటే రోజుకు 5,000 కోట్ల రూపాయల తన యొక్క సరఫరాలన్నీ కూడా ఆగిపోతాయి. ఇరాన్ బ్రతికేదే దానిపైన. ప్రతిరోజు అంత డబ్బును కోల్పోతుంటే ఇరాన్ భవిష్యత్తు, నియర్ బై భవిష్యత్తులో ఫుడ్ కూడా లేని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే ఈ జలసంధిని ఆపడం. కనుక ఇప్పుడు ప్రపంచానికి అందరికీ ఈ సమస్యనే, కానీ ఇరాన్ కు ఇంకా పెద్ద సమస్య. ఇరాన్ ఇది అమ్ముకోకపోతే, షిప్ బయటికి వెళ్ళకపోతే వాళ్ళ యొక్క ఫ్యూచర్ ఉండదు. కనుక ఈ ఒత్తిడిని కొనసాగిస్తుంది. ఓ రకంగా ఇరాన్ చాలా ప్రెషర్ లో ఉంది. అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు టాక్స్ కు దిగి వస్తుంది ఇరాన్ అనేది అంటున్నారు. మనం కూడా నష్టం అనేది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలపైన ఉంటుంది. మేజర్ గా ఈ హార్మోజ్ మూతపడితే అమెరికా కంటే కూడా అమెరికా మిత్ర దేశాలైనటువంటి జపాన్ కావచ్చు, సౌత్ కొరియా కావచ్చు, ఈ వీళ్ళకి ఎక్కువ నష్టం వాటిల్లుతుంది. అంటే తన మిత్ర దేశాల ఆర్థిక వ్యవస్థను కూడా పణంగా పెట్టి ట్రంప్ ఎందుకు ఇంత రిస్క్ తీసుకుంటున్నాడు అంటారు? రోజా గారు, ఇప్పుడు అంటే ఇది ఏమంటాము, ఫలితం వచ్చేటువంటి సమయము, కాస్త పేషెంట్ గా ఎదురు చూడాల్సినటువంటి సమయం. అందుకే మిత్ర దేశాలను కూడా చెప్తూ ఉంది అమెరికా, కాస్త ఓపిక పట్టండి అనే పద్ధతిలోనే. నిజంగా అయితే అందరికి, చైనా కూడా చాలా ఇబ్బందుల్లో ఉంది, చివరకు మనకు కూడా ఇబ్బంది ఉంది, ఇండియా కూడా అది ఇబ్బంది ఉంది. అనేక దేశాలు ప్రపంచమంతా ఊపిరి ఆడని జలసంధిని మీరు నిర్బంధించడం అంటే మనిషి గొంతు పిసకడం లాంటిది ఇది. కనుక ఒక ఎంటైర్ వరల్డ్ ఎకానమీ ఏమవుతుందో చెప్పలేము, సంక్షోభంలో పడిపోతుంది. ఇంకా 2 రోజులు, వారం రోజులు కొనసాగినా చాలా కష్టమే ఇప్పుడు ఓపెన్ కాకపోతే మాత్రం.
అందుకే తన మిత్ర దేశాలు శత్రు దేశాలు అనేది కూడా అమెరికా చూడడం లేదు. ఆల్మోస్ట్ బ్రేక్ అయ్యేటువంటి సమయం ఇది ఇరాన్ యొక్క పరిస్థితి. ఆ ఎక్స్పెక్టేషన్ తో ఉంది. ముఖ్యంగా సంధికి పాల్గొంటున్నటువంటి పాకిస్తాన్ ఏదైతే మీడియేషన్ చేస్తుందో, పాకిస్తాన్ మరింత సమస్యల్లో ఉంది. ఇప్పుడు కనుక తొందరగా టాక్స్ రెజ్యూమ్ కాకపోతే పాకిస్తాన్ లో పరిస్థితులు ఏమాత్రం బాగులేవు. అసలు వాళ్ళ యొక్క ఆర్థిక స్థితి, ఆకలి కేకలు అంటాం మనం పాకిస్తాన్ లో. చమురు సప్లై ఆగిపోయింది, దాంతో పెట్రోల్ ధరలు పెరిగిపోయినాయి, ఆకాశాన్ని అంటే అసలు పెట్రోల్ అనేది సామాన్యుడికి అందుబాటులో లేదు, విపరీతమైన ఆర్థిక సంక్షోభము. సో ఇలాంటి పరిస్థితి చైనాలో, పాకిస్తాన్ లో మరింత ఎక్కువగా ఉంది. అవును, అందుకోసమే ఎప్పుడు మనం చూస్తూ ఉంటాం సార్, అమెరికా పక్షానే ఉంటుంది ఎప్పుడు పాకిస్తాన్. అలాంటిది ఈసారి ఇంతలా ప్రాధేయపడుతూ ఉంది ఈ అమెరికా ఇరాన్ సంబంధించి. అంటే దీని వెనక కేవలం ఒక పెట్రోల్ ధరలు పెరుగుతాయి అనే కాకుండా, ఇటు ఇరాన్ అమెరికా యుద్ధం మొదలైతే అటు ఇరాన్ ఇటు బలూచిస్తాన్ వీళ్ళిద్దరి మధ్య నలిగిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది పాకిస్తాన్కి. తప్పకుండా అటువంటి, అందుకే మీరు ఆ స్టేట్మెంట్స్ కూడా చూసినట్టయితే ఆల్మోస్ట్ బెగ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అమెరికాను బెగ్ చేస్తుంది, ఇరాన్ బెగ్ చేస్తుంది. సో దాన్ని బట్టి మనకు ఒక డిగ్నిఫైడ్ పాత్ర పాకిస్తాన్ ది మీడియేటర్ గా ఉంది అంటే కాదు, బెగ్గింగ్ స్టేజ్ లో ఉంది. అయ్యా రాండి అనేటువంటి, ఈవెన్ జేడీ వ్యాన్స్ బయలుదేరేటప్పుడు కూడా బెగ్ చేసింది అమెరికాని. అమెరికా ఓపెన్ గా చెప్తుంది, పాకిస్తాన్ అడుగుతుంది కనుక మేము ఆగిపోయాము, పాకిస్తాన్ చెప్తుంది కనుక అని రిపీటెడ్ గా పాకిస్తాన్ కు ఆ క్రెడిట్ ఇస్తూ, అంటే మాకంతకు మాకు ఇష్టం లేదు, అయినా పాకిస్తాన్ అడుక్కుంటుంది కనుక మేము ఏదో చేస్తున్నాం అన్నట్టుగా పాకిస్తాన్ పేరు వాడుకుంటుంది. పాకిస్తాన్ యొక్క పరిస్థితి అంత గందరగోళంగా ఉంది ఓ రకంగా చెప్పాలంటే. అంటే సార్, ఇప్పుడు ఇంత చైనా సపోర్ట్ ఉన్న పాకిస్తాన్ అమెరికా మాట వినకుండా ఇరాన్తో చర్చలు జరపమని ఇంత ప్రాధేయపడడం, ఇదంతా చూస్తుంటే ఒక ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో మొత్తం పాకిస్తాన్ ఒక కొత్త కూటమి వైపు ఏమైనా వెళ్తుందా, దానికి సంకేతాలేనా ఇవి అన్న అనుమానం కలుగుతోంది. అంటే పాకిస్తాన్ కున్న ఆప్షన్స్ అయితే అమెరికా లేదంటే చైనా కనుక, రెండు భిన్న ధృవాలు ఇవి కనుక. జియో పొలిటికల్ సిచ్యువేషన్ లో అప్పుడున్న పరిస్థితులను బట్టి ఏ కంట్రీ అయినా పర్వాలేదు, తాను అడుక్కోవడమే కనుక పెద్దగా ఆత్మాభిమానం అంటూ అడ్డొచ్చేది ఏం లేదు పాకిస్తాన్ కు. కనుక ఆ విధంగా మీరు అన్నట్టు షిఫ్ట్ అవుతుంది తన అవసరాన్ని బట్టి, అక్కడి నుంచి ఇక్కడ, ఇటు నుంచి అట. అందుకే చైనా కూడా ఇంత ఇది ఉన్నా కూడా తన అవసరాలు కూడా ఉన్నాయి, తన ఎకానమీ చాలా విషయాలు, పాకిస్తాన్ లో ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి తనకు, కనుక చైనా కూడా దగ్గరికి తీస్తుంది. ఆ విధంగా వెసులుబాటు అంటాం, పాకిస్తాన్ కున్న వెసులుబాటు అది కనుక, అది ఎప్పుడు వాడుతూనే ఉంటుంది. కాకపోతే మనము అది ఒక పెద్ద నమ్మకమైనటువంటి ఇదేం కాదు అమెరికాకు. పాకిస్తాన్ వల్ల ఏదో ఒరుగుతుంది అనేటువంటి అంత ఇది ఏమీ లేదు అమెరికాకు. ఆ ఫ్యూచర్ కూడా ఏం చూడడం లేదు. ఇప్పటికిప్పుడు తాత్కాలికంగా ప్లాట్ఫామ్ ను వాడుకుంటుంది అంతే అమెరికా. ఇరాన్ కూడా అంతే, ఇరాన్ కూడా విశ్వాసం లేదు, ఏ ఒక్కరికి విశ్వాసం లేదు పాకిస్తాన్ పైన. ఇరాన్ అయితే అసలే కేర్ చేయదు, తన అవసరాన్ని బట్టి ఉంటుంది, చేస్తుంది. కానీ ఓవరాల్ ఏంటంటే ఇప్పటికైతే ఉపయోగపడుతుంది, మనకు కూడా ఎటువంటి జలసి ఏమీ లేదు. పాకిస్తాన్ ఉపయోగపడితే, చర్చలు జరిగితే, యుద్ధం ఆగిపోతే, హర్ముజ్ జలసంధి ఓపెన్ అవుతే అందరం అదే కోరుకుంటున్నాం. ఓపెన్ అయితే చాలు, ప్లాట్ఫామ్ ఏదైతే ఏమి అనేటువంటి ఒక పరిస్థితి మనందరికి కూడా ఉంది. ఇప్పుడు ఇండియా కూడా అలాగే ఉంది. అవును, ఈ ఇరాన్ అనుసరిస్తున్న ఈ మొజాయిక్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో, దీనివల్ల కేంద్ర నాయకత్వం బలహీనపడినప్పటికీ కూడాను యుద్ధం ఆగదు, అలాంటి సిచ్యువేషన్ ఉంది. అంటే డీసెంట్రలైజ్డ్ కమాండ్ స్ట్రాటజీని అక్కడ డీకోడ్ చేయడంలో ఇటు అమెరికా, ఇజ్రాయెల్ ఈ రెండు కూడా వాళ్ళ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయ్యాయి అనుకోవచ్చంటారా? కొంత ఆ విధంగానే అనిపించింది. అందుకే దాన్ని టైట్ చేయడం మొదలు పెట్టారు. స్థానికంగా ఉన్నటువంటి ఇప్పుడు అమెరికా యొక్క ఏజెన్సీస్ చాలా యాక్టివ్ అయిపోయినాయి. ఎక్కడ అందుకే కదా ఇప్పుడు ఈ షిప్ ను పట్టుకున్నది, చూస్తున్నది, తనిఖీలు చేస్తున్నది. ఇంతకాలం ఈ యుద్ధం ఎలా చేయగలిగింది ఇరాన్ అనేది ఇప్పుడు అమెరికాను పీడిస్తున్నటువంటి సమస్య. చివరికి తేలుతున్నది ఏంటి అంటే అన్ని సప్లైస్ ఉన్నాయి చైనా నుంచి, వీటి నుంచి సప్లైస్ కొనసాగు. ఇప్పుడు ఉన్నటువంటి డ్రోన్స్ అండ్ మిసైల్స్ ఇంకా 2 months వరకు కూడా ఇరాన్ లో తరగనంత ఉన్నాయి. ఇప్పటికి కూడా అంత పెద్ద, ఇంకా 2 months తట్టుకోవడం అంటే
చాలా కష్టమైన విషయం. ఇరాన్తో అంత ఎలా ఉంది ఏంది అర్థం కాని విషయం. అందుకే ఓ రకంగా ఏజెన్సీస్, అమెరికా ఏజెన్సీస్ లేట్ గా మేల్కొన్నాయి. కాకపోతే ఐఆర్జీసీ పైన ఫోకస్ పెట్టాయి. మొదటి నుంచి కూడా ఫెయిల్యూర్ ఎక్కడ ఉంది అంటే అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ లీడర్షిప్ ను కొట్టేస్తే ఇరాన్ లొంగిపోతుంది. ఖమేనీని కొట్టేశారు. అందుకే ఆర్మీ యొక్క ఆఫీసర్స్ 50 మందిని కొట్టేశారు. లీడర్షిప్ ఫెయిల్ అయిపోయింది, ఇంకా కంట్రోల్ అయిపోతుంది, ఆధీనంలోకి వస్తుందని అనుకున్నారు. కానీ లీడర్షిప్ కన్నా, పొలిటికల్ లీడర్షిప్ కన్నా, ఖమేనీ కన్నా ఐఆర్జీసీ వీళ్ళ అతివాదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ బలమే చాలా ఎక్కువ, వాళ్ళ నెట్వర్కే చాలా ఎక్కువ. ఇప్పుడు రియలైజ్ అవుతుంది అమెరికా కూడా. అందుకే ఇప్పుడు యుద్ధానికి కూడా సన్నం అవుతుంది. బహుశా 48 అవర్స్ మాత్రమే టైం ఉంది అందరి దగ్గర, ఎదురు చూస్తున్నారు. 48 తర్వాత ఇజ్రాయిలే రెడీ అవుతుంది యుద్ధానికి అనేది ఇప్పుడు అందరూ చెప్తున్నటువంటి విషయం. ఇరాన్ కూడా చాలా ఒత్తిడి ఉంది. వెంటనే అనౌన్స్మెంట్ ఏదో ఒకటి వస్తుంది, లేదంటే ఇజ్రాయెల్ దాడులు చేయక తప్పదు. కాకపోతే ఇజ్రాయెల్ లెబనాన్ తో టాక్స్ లో బిజీగా ఉండడం వల్ల కొంత ఆగితే ఆగింది. బట్ 48 అవర్స్ టైం అనేది ఇజ్రాయెల్ ఫిక్స్ చేసుకున్నది. అమెరికా కూడా మాట్లాడేసుకున్నారు వాళ్ళు. కనుక ఇప్పుడే అసలు అంటే తేలాల్సిన విషయం, తాడో పేడో అని అంటాం మన భాషలో, అలాంటి ఒక పరిస్థితి మనకు వచ్చేసింది. అమెరికాలో కూడా చాలా ఒత్తిడి ఉంది ట్రంప్ కు. కనుక ట్రంప్ భవిష్యత్తు కొరకు ప్రిపేర్ అవుతున్నాడు. మనం వింటున్నాం నిన్న మొన్న వార్తలు, పెంటగాన్ వైపు నుంచి బడ్జెట్ కొరకు రిక్వెస్ట్ పెట్టారు అని. ఇప్పటికే $75 బిలియన్ యొక్క బడ్జెట్ ప్రపోజల్స్ పెట్టారు. భవిష్యత్తులో వచ్చే ఏడాదికి కావాల్సిన డ్రోన్స్ అన్ని ఇప్పుడే కొనాలి, మిసైల్స్ అన్ని ఇప్పుడు కొట్టాలి, ఫైటర్స్ అన్ని కొనాలి, పెద్ద లిస్ట్ ఇచ్చేశాడు ట్రంప్ అప్పుడే. అంటే హ్యూజ్ అటాక్స్ కొరకు వెళ్ళాలి అని చెప్పేసి. పైగా అమెరికా ఇంకొక సందిగ్ధం ఏంటి అంటే, కొంతమంది ఎవరినో ఏజెంట్స్ అనుకుంటాను, బహుశా ఉమెన్, తర్వాత 2 టీన్ గర్ల్స్ ను వీళ్ళను ఇరాన్ అరెస్ట్ చేసింది. వాళ్ళను వెంటనే రిలీజ్ చేయాలి అనే ఒత్తిడి కూడా అమెరికా వైపు నుంచి ఉంది. అయితే జ్యుడిషియరీకి ఇచ్చారు వాళ్ళను. జ్యుడిషియరీ ఏమంటుందంటే, ఇరాన్ లో నథింగ్ డూయింగ్, వాళ్ళ క్రిమినల్సే, వార్ క్రైమ్ క్రిమినల్స్, వాళ్ళకు తప్పకుండా డెత్ సెంటెన్సే ఉంటుంది, వదిలేదే లేదు అని. ఇది అసలైనటువంటి ప్రెషర్ ఇప్పుడు అమెరికా మీద ఉంది. వాళ్ళను వదిలేస్తే మహిళలు, వాళ్ళు, తర్వాత టీనేజర్స్ 2 ఉన్నారు. ఇవన్నీ కూడా అమెరికాకు ఉన్నటువంటి సమస్యలు. రెండు వైపులా అంటే ఇరాన్ తన కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా చేయాల్సిన ప్రెషర్ చేస్తూనే ఉంది. అది మనం గమనించాలి. అలాగే యుఎస్ కూడా ట్యాంకర్ ను పట్టుకోవడం వల్ల ఒకటేమో ఆయిల్ సప్లై ఆగిపోయింది, తర్వాత వెపన్స్ పట్టుకున్నది, ముఖ్యంగా అణ్వస్త్రాలకు సంబంధించిన వెపన్స్ పట్టుకున్నది. ఇది చాలా చైనా పైన కూడా ఒత్తిడి పెరిగిపోయింది. చైనా ఇప్పుడు గిల్టీగా ఫీల్ అయిపోతుంది, అది బయటపడుతుంది ఏమన్నటువంటి ఒక ఇది కూడా ఉంది. కనుక చూడాలి. మరి నేను అనుకుంటాను 48 అవర్స్ లో యుద్ధం క్లోజ్ అవుతుంది అనే వార్త వస్తుందని నేను నమ్ముతున్నాను, రోజా గారు. అదే జరిగితే ఇంకా అంతకంటే ఏం కావాలి ప్రపంచానికి. అయితే ఈ ఐఆర్జీసీ సంబంధించి కొన్ని స్టేట్మెంట్స్ చేసింది సార్ అమెరికా. అంటే ఐఆర్జీసీ స్వయం ప్రతిపత్తితో యుద్ధం చేస్తోంది, అక్కడ అధ్యక్షుడిని, అక్కడ సుప్రీం లీడర్ని కాదని చెప్పేసి స్వతంత్రంగా యుద్ధం చేస్తోంది అని వాళ్ళు చెప్పారు. అంటే ఇది నిజమే అంటారా, లేకపోతే అమెరికా ఆడుతున్నటువంటి నాటకమా? ఇది అంటే ఒక అమెరికానే కాదు, ఇంటర్నేషనల్ మీడియాని కనుక కాస్త అబ్జర్వ్ చేసే వాళ్ళకి అందరికీ తెలుస్తుంది, విపరీతమైన అంతర్యుద్ధం ఉంది లోపల. కనుక చాలా ప్రెషర్ లో ఉంది. అంటే ఇప్పటికీ చేసిన దాడులు సామాన్యమైన దాడులు కాదు. ఇప్పటికే చాలా చితికిపోయింది ఇరాన్. అంతకు ముందే మీకు గుర్తుంటుంది ప్రజల తిరుగుబాటు ఎందుకు జరిగింది ఇరాన్ లో, అంతమంది వేలాది లక్షలాది మంది రోడ్లపైకి. అంటే వాళ్ళ యొక్క ఆర్థిక స్థితి అప్పటికే బాగాలేదు. ఆ ప్రజల తిరుగుబాటు అలాగే జరిగినా ప్రభుత్వం ఇప్పటికి పడిపోయేది. కాకపోతే ఇప్పుడు ఖమేనీ చనిపోవడం వల్ల ఓ రకమైన ప్రజలు రివర్స్ అయ్యారు అమెరికా పైకి. అంతే తప్పితే అక్కడ పరిస్థితులు ఏమాత్రం బాగాలేవు. యుద్ధం ఇంత అటాక్స్ కొనసాగిన తర్వాత అక్కడ ఉన్న లీడర్షిప్ సందిగ్ధంగా ఉంది. నిజంగా చెప్పాలంటే ఐఆర్జీసీని కాదనలేక ముందు నుయ్యి వెనక గొయ్యి అనేటువంటి పరిస్థితిలో లీడర్షిప్ ఉంది. ఇది నిజము, అంతర్యుద్ధం అనేది నిజము, అక్కడ జరుగుతా ఉంది.
పాకిస్తాన్ దానిపైన ఒక గేమ్ ఆడుతూ ఉంది అనుకోండి. అందుకే అమెరికా ఇచ్చే స్టేట్మెంట్ లో సెన్సిబుల్ లీడర్షిప్ అనే వర్డ్ ఉపయోగిస్తున్నాడు ట్రంప్, మళ్ళీ మళ్ళీ ఉపయోగిస్తున్నాడు. మేము డెవలప్ చేస్తాము, వెనజులా లాగా డెవలప్ చేస్తాం, ప్రజలు మీరు నిశ్చింతగా ఉండండి, మేము వస్తున్నామని అటువంటి ఒక పద్ధతిలో వాళ్ళపైన గ్యాప్స్ పెంచేటువంటి కుట్ర అమెరికా చేస్తుంది మీరు అన్నట్టుగా. కానీ వాస్తవంగా అక్కడ ఇవైతే ఉన్నాయి తప్పకుండా, లేవనైతే అనడానికి వీల్లేదమ్మా. అయితే ఒక 2 డబల్ వర్డ్స్ ఉపయోగిస్తుంది అమెరికా. ఒకవైపేమో గ్రేట్ డీల్, ఇప్పుడు ఇరాన్ తో జరగబోయే చర్చల్లో చాలా పెద్ద డీల్ కుదురుతుంది, ఎన్నడూ ఊహించని ఒక డీల్ సెకండ్ రౌండ్ లో జరగబోతుంది అని ఒక వైపు అంటుంది. లేదంటే వీఆర్ ఎక్స్పెక్టింగ్ అని 2 పదాలు, వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఎ గ్రేట్ డీల్ అనేది ఒక పదం ఉపయోగిస్తున్నాడు. వీఆర్ ఎక్స్పెక్టింగ్ రిటర్న్ టు బాంబింగ్ ఇఫ్ మిషన్ డస్ నాట్ సక్సెస్ అని 2వ పదం ఉపయోగిస్తున్నాడు. అంటే బాంబింగ్ చేసేస్తాం, ఇంకేముండదు, ఇరాను ఏమంటాం బూడిద అయిపోతుంది అని 2 పదాలు ఉపయోగిస్తున్నాడు. కనుక చూడాలి ఆ ఒక రకమైన ప్రెషర్ ను. ఆ డీల్ ఏంటో తెలియదు. డీల్ అంటే ఇంతకుముందు చెప్పింది డెవలప్మెంట్ కొరకు తామే ఓనర్షిప్ తీసుకొని ఇరాన్ డెవలప్మెంట్ కొరకు మేము నిలబడతామని అటువంటి హామీ ఇస్తున్నారు. అందుకే నేను ఎక్స్పెక్ట్ చేసేది 48 అవర్స్ లో ఒక పెద్ద అద్భుతమే జరుగుతుంది అని అందరూ ఆశిస్తున్నారు. అమెరికా కూడా ఇదంతా ఊహించి ఉండదు కదా సార్. ఇరాన్లో సుప్రీం లీడర్ ఖమేనీని టార్గెట్ చేసేసి ఖతం చేస్తే ఇంకంతే అయిపోయినట్టే, ఇరాన్ వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోతుంది అన్నటువంటి అంచనాతోనే యుద్ధం స్టార్ట్ చేసింది. కాకపోతే ఎప్పుడైతే అక్కడ ఐఆర్జీసీ వీళ్ళ చేతిలోకి వెళ్ళిపోయి వాళ్ళు కూడా స్వయం ప్రతిపత్తితో యుద్ధం చేస్తూ ఒక రాజకీయ శక్తిగా కూడా అవతరించినటువంటి నేపథ్యంలో అక్కడ వ్యక్తి కంటే కూడా వ్యవస్థే ముఖ్యం అన్నది ఇప్పుడు అమెరికాకు కూడా తెలిసొచ్చి ఉంటుంది. తప్పకుండా. అది ముఖ్యంగా ఇరాన్ అనే ఒక జాతి చాలా ప్రాచీనమైనటువంటి జాతి, కల్చరల్లీ వెరీ స్ట్రాంగ్ నేషన్ అది. కనుక ఏదో ఆషామాషిగా ఇదేమీ కాదు, లొంగిపోయే అంటే ప్రాణాలైనా ఇస్తాం అనేటువంటి ఒక బలమైనటువంటి జాతి అది. అందుకే ఐఆర్జీసీ అలా బలంగా ఉండడానికి కూడా వాళ్ళ నేషనాలిటీ, వాళ్ళ జాతీయత అంత బలంగా ఉంది. కనుక చావడానికి సిద్ధం అవుతున్నారు. ఇంత దూరం వేరే కంట్రీ ఏదైనా కూడా ఇంత దూరం రాదు నిజంగా. అయితే అలాంటి ఒక పరిస్థితిలో ఇరాన్ ఉన్నందుకు అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నేషనల్ లీడర్షిప్ కొద్దిగా వైజ్ డెసిషన్ ఏదైనా తీసుకుంటుంది, యుద్ధాన్ని ఆపేసుకుంటుంది, బ్రతికి ఉంటే ఇంకా చాలా పనులు చేయొచ్చు కదా అనేటువంటి ఒక విజ్ఞత కూడా బహుశా పనిచేస్తుంది లీడర్షిప్ లో. కనుక మనం అలాంటి ఇరాన్ మనం కూడా కోరుకుంటాం. కానీ వాళ్ళు చేసిన పనులు కూడా అలాంటివి అమ్మా. ఈ 3 రాక్షసులను నిలబెట్టింది వాళ్లే కదా. ఇదేది ఇజ్రాయిల్ చుట్టూ హౌతీలను లేకపోతే హిజ్బుల్లాలను వీళ్ళందరినీ తయారు చేసిందే ఇరాన్. ఇరాన్ లేకపోతే ఇజ్రాయిల్ ప్రశాంతంగా బ్రతికేది. కనుక ఇరాన్ ఇప్పుడు పూర్తిగా అంటే మళ్ళీ లేవకుండా కొట్టాలి అనేటువంటి కక్ష ఇజ్రాయిల్కి ఇప్పటికి కూడా ఉంది. ఇప్పుడు కనుక 48 అవర్స్ లో నేను అన్నాను ఇంతకు ముందు, టాక్స్ కి రాకపోతే, టేబుల్ పైకి రాకపోతే ఇజ్రాయెల్ ఎదురు చూస్తుంది. లెబనాన్ తుక్కునియలు చేసేసింది కదా. లెబనాన్ లో ఏమీ లేదు ఇప్పుడు, వాళ్ళకు నివసించడానికి బిల్డింగ్స్ కూడా లేవు పాపం. కనుక ఇజ్రాయెల్ యొక్క చావు బతుల సమస్య ఇది. ఈ 3 రాక్షసులను చంపాలి, ఇవి చావాలి అంటే ఇరాన్ చావాలి. అది ఒక ఇజ్రాయెల్ యొక్క సమస్య. అందుకే ఒక్క ఇజ్రాయెల్ ఒక్కటే ఏమంటాం ఏకోన్ముఖంగా వన్ డైరెక్షన్ లో పోతుంది. అటు ఇటు తప్పుడు నడకలు లేవు ఇజ్రాయెల్. ఒకటే వీళ్ళందరినీ ఖతం చేయాలి. ఇంకా అమెరికా కన్ఫ్యూజన్ లో ఉండొచ్చు కానీ ఇజ్రాయెల్ ఏ రోజు కన్ఫ్యూజన్ లేదు. అయితే ఇరాన్ అయితే దెబ్బతిన్నది తప్పకుండా. అమెరికాకు కేవలం ఆయిల్ మాత్రమే కావాలి, మనుషులు ఇవంతా దానికి సంబంధం లేని విషయం. కనుక ఇప్పుడు ఆయిల్ రిచ్ కంట్రీస్ ఇవన్నీ తన ఆధీనంలోకి వస్తుంది, ఒక్కొక్క కంట్రీని అలా చేస్తూ పోతుంది. అందుకని ఇరాన్ ఒక వైజ్ డెసిషన్ తీసుకోవాల్సిందే. ఇప్పుడు బ్రతికి ఉండాలి, ముందుగా బ్రతికి ఉండాలి, లేకపోతే పూర్తిగా ఏమంటాం బొగ్గుపాలు అయిపోతుంది, బొగ్గైపోతుంది, మసి అయిపోతుంది. అమెరికా ప్రిపరేషన్ అలా ఉంది కనుక ఈ 24 hours 48 hours ఐ థింక్ మాక్సిమం టైం.
సార్ అంటే దే ఈ విల్ కమ్ టు టర్మ్స్. హార్మోజ్ బ్లాకేడ్ కనుక కంటిన్యూ అయితే ఇన్ కేస్ అంటే ప్రపంచం మరొక గ్రేట్ డిప్రెషన్ని చూడబోతుందంటారా? చమురు ధరలు ఎస్పెషల్లీ ఆకాశాన్ని తాకేటువంటి అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవాలి అని అంటే రష్యా నుంచి చమురు కొంటున్నటువంటి భారత్ లాంటి దేశాలు ఏమైనా మధ్యవర్తిత్వం నడిపేటువంటి అవకాశం ఉందంటారా? తప్పకుండా ఉంటదండి. ఇప్పుడు ఇది కనుక ఫెయిల్ అయిపోతే హార్మోజ్ ఇంకా ఒక 2-3 డేస్ కనుక క్లోజ్ అయి ఉంటే ఇండియా తప్పకుండా ఇన్వాల్వ్ కావాల్సి వస్తుంది. చైనా కూడా ఇన్వాల్వ్ కావాల్సి వస్తుంది. చైనా ప్రకటించింది కూడా, మాకు దీంట్లో జోక్యం లేదు, మేము ఈ యుద్ధానికి మేము దూరంగా ఉన్నామని కూడా చెప్పింది. కానీ ఇప్పుడు మిగతా అన్ని దేశాలు కూడా, నేను అనుకుంటాను నాటో కంట్రీస్ కూడా ఇప్పుడు ముందుకు వస్తాయి. ఎందుకంటే ఇది ప్రపంచ సమస్య కనుక అందరూ జోక్యం చేసుకోవాల్సి వస్తుంది. లేదంటే అణుబాంబు యుద్ధం వైపు వెళ్లాల్సి వస్తుంది మానవాళి అంతా కలిసి. కనుక అమెరికా అంత దూరం పోనివ్వదు, అమెరికా కూడా నష్టమే అవుతుంది. కనుక మనం అదంతే ఆశించవచ్చు అమ్మా. ఈ యొక్క హార్మూజ్ జలస్ అండి, నేను అనుకుంటున్నాను ఇంకో 3-4 డేస్ లో ఫ్రీ అయిపోతుంది. కాకపోతే మనకు ఇంకా ఊపిరాడదు ఎవరు, అన్ని దేశాల పరిస్థితి అలాగే ఉంటుంది. ప్రపంచ యుద్ధం వైపు నడవాల్సిన ఒక స్థితి, ఒకవేళ వీళ్ళు సైడ్ తీసుకుంటే రష్యా అండ్ చైనా ఇరాన్ కు అండగా నిలబడడం కనుక ప్రారంభిస్తే ప్రమాదం పొంచి ఉన్నట్టే మానవాళికి. ఇది మనం ఆశించవద్దు ఎప్పుడు కూడా. కరెక్ట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ మురళీ మనోహర్ గారు. రైట్ అమ్మా. ఇది ఇవాళ